ఓం సద్గురవే నమః. ఈరోజు బ్రహ్మ అంటే నిన్న జగత్తు జీవులు గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఈశ్వరుడు అనే మూడో తత్వం గురించి తెలుసుకుంటున్నాం. ఈశ్వరుడు అన్న బ్రహ్మ అన్న ఒకటే. దాన్ని ఆత్మ అంటారు, మరి అక్షరం అంటారు, ఇలా అనేక పేర్లు, సత్పదార్థం అంటారు. ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మకు ఉన్నటువంటి పేర్లే. ఈ జగత్తుని నడిపించేది పరమాత్మ. ఆ స్థితిగతులకి జగత్తు ఉండటానికి కానీ, పోషింపబడటానికి కానీ, లయమవటానికి కానీ, ఆ స్థితిగతులన్నిటికీ కారణం పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మే సత్యము అని, అక్షరం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈ ఉపనిషత్తులు ఎప్పుడు ఉండేటువంటి సత్యమైన పరబ్రహ్మ గురించే మనకి తెలియజేస్తూ ఉంటాయి. ఆ పరబ్రహ్మ గురించి తెలుసుకుంటే ఆ పరమాత్మే అన్నీ పొందేది ఆయనే, చేసేది ఆయనే. అనుభవం, భుజించటం అంటే అనుభవం, అనుభవించేది ఆయనే. అన్నిట్లోనూ కూడా వ్యాపించి ఉన్నవాడు కనుక ఎవరు ఏది అనుభవించినా ఆయన అనుభవించినట్లే, ఎవరేది చేసినా ఆయన చేసినట్లే. ఆయన చేయించకపోతే, ఆయన లేకపోతే ఏ పని జరగదు. మరి ఐతరేయోపనిషత్తులో ఆత్మను చక్కగా నిరూపిస్తారు. ప్రతి ఉపనిషత్తులోనూ నిరూపిస్తారు. ఎందుకంటే వేదాలు చదవలేరని ఆ వేదాలని విభాగాలు చేసి ఉపనిషత్తుల్లాగా అందరికీ అందించారు. అట్లా బ్రహ్మ యొక్క స్వరూపం చేత, మరి ఆయన యొక్క గుణాల చేత, ఆయన మరి అధిక ఆశయం అంటే ఆయన్ని మించినటువంటి వాడు ఎవరు లేరు. అవధులు లేనటువంటి స్థితి ఉన్నటువంటి వాడు పరమాత్మ. అటువంటి వాడు రామానుజుల అంటారు అన్నమాట. ఆ బృహత్వం అంటే గొప్ప తత్వం అని శ్రీ రామానుజుల వారు చెప్పారు. క్షరం కానిది అక్షరం అన్నారు. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభి సంవిశంతి తద్విజిజ్ఞాస స్వతద్బ్రహ్మేతి అని సృష్టి స్థితి లయాలకు మూలభూతమైనటువంటి దాన్ని బ్రహ్మమని తైత్తిరీయోపనిషత్తు చెప్తోంది. బ్రహ్మనే అక్షరం అని కూడా అంటారు, నశింపు లేనిది అని. అట్లా ఆ అక్షరాజ్య బ్రహ్మ మరి ఆ స్వరూపం వల్లే, ఆయన వల్లే సూర్య చంద్రులు తమ తమ స్థానాల్లో ఉన్నారని అనుకుంటున్నాం. దానికి కారణం ఈ పరమాత్మే. వాళ్ళ యొక్క గమనానికి, ప్రకాశానికి, వాళ్ళ యొక్క నిర్వహణకు, శక్తికి కారణం పరమాత్మే అని మనకి ఉపనిషత్తుల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ ఉపనిషత్తులు అన్నీ కూడా మనకి పరబ్రహ్మను గురించే మనకి తెలియజేస్తాయి. వాటి పరబ్రహ్మ యొక్క పేర్లు, ఆ స్థితిని, ఆయన యొక్క స్వరూపము, ఆయన్ని పొందితే వచ్చేటువంటి స్థితి అన్నీ కూడా ఉపనిషత్తులు ఆ వేదాలకు ప్రతిరూపం. వేదాల్లో నుంచి అన్ని వేదాలని చదవలేరని విభజన చేసి ఉపనిషత్తులుగా అందించారు. ఆ ఉపనిషత్తులే ఇక్కడ మనకి అక్షరుడు పరబ్రహ్మ అని మనకి చెప్తున్నారు. సూర్యచంద్రులు తమ తమ స్థానాల్లో ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. మరి పృథివీ ఆకాశాలు, మరి వాటి వల్లే సూర్యచంద్రులు తమ తమ స్థానాల్లో ఉన్నారని, వాటి స్థానాల్లో అవి ఉన్నాయని అనుకుంటున్నాం. కాలగతి క్రమం
వాటి వల్లే సూర్యచంద్రుల వల్లే సాగుతోందని, అసలు ఈ చరాచర అంటే ఈ చరములు అచరములు, కదిలేవి కదలనివి, కొండలు రాళ్ళు గుట్టలు అటువంటివి కదలనివి అని అర్థం. పశుపక్ష్యాదులు మానవులు కదులుతాయని అర్థం. ఇట్లా చరాచర జగత్తంతా కూడా ఎవరు నడిపేది అంటే పరమాత్మ. ఆ సర్వశక్తి అయినటువంటి ఆ సర్వేశ్వరుని మీదే ఆధారపడి ఉందని బృహదారణ్యకం చెప్తోంది. మరి అంతా బ్రహ్మాత్మకం అని మనకి తెలియజేస్తున్నారు. అంటే అంతా పరబ్రహ్మస్వరూపమే. విచారణ చేస్తే పరబ్రహ్మస్వరూపము కానిదేమీ లేదు అని మనకి తెలియజేస్తున్నారు. ఇది ఈ రోజుకి ఇంతవరకు ఆపిదాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.